అంతరించిపోకుండా కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇప్పుడు తెలుగు భాష యొక్క శ్లేషార్థాల గురించి మా మిత్రులు చెప్పారు. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ దేశ భాష ఎందు తెలుగు భాష యొక్క గొప్పతనం అంటే దేశ భాష తెలుగు లెస్స అన్నారు కృష్ణదేవరాయలు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మాటల్లో కూడా మా బావగారు కోరినప్పుడు తెలుగు భాష మీద మంచి పాటను పాడి నేను విరమిస్తాను. సో మనం అందరం కూడా ఈ కవులు ఇక్కడ పువ్వుల్లాగా వర్ణిస్తూ, ఇది ఒక తోటలో ఎన్నో వీళ్ళందరూ కూడా పువ్వుల్లాగా వర్ణిస్తూ తెలుగు భాష మీద పాట. ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు. ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణదీ జలము ఈ మడుగులెత్తిరో, ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణదీ జలము ఈ మడుగులెత్తిరో. వింత వింతల జాతులి తోటలో పూయు ఈ పూల తోటలు ఇంత నవకము విరియా, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట. ఏ అమృత హస్తాల ఏ సురలు సాకిరో, ఏ అక్షరల మురువు ఈ తీరు దిద్దెనో, ఈ పూల పాలలో ఇంత తీయందనము, ఈ లతల పోకిళ్ళకింత వయ్యారము, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట. జవరాలి వలపు వలె ప్రతిబింబ దీప్తి వలె హిమనగోన్నతి వలె కవిరాజు కవిత వలె నా ఎడందను రేపు ఈ తెలుగు తోటలో పాడుకొన నిండోయి పల్లవింప నిండోయి, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట. ధన్యవాదాలు. మరి ప్రతి ఒక్కరు తెలుగు భాషను మాతృభాష తల్లిని మనము ప్రేమించాలి. అలానే ఆంగ్ల భాషను విస్మరించకూడదు. ఆంగ్ల భాష అత్తలాంటిది, అత్తను గౌరవించాలి. దయచేసి కాపాడు. ఇప్పుడు సుబ్రాయుడు తెలుగు పండిట్ గారు ఒక పద్యం ఆడుకో పాట అయిపోయింది, పద్యం మాట్లాడు, ఎక్కువ మాట్లాడేసి పద్యం పడాలి. తెలుగు మాతృభాష అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు తెలుగు అన్నటువంటి దాని గురించి ఇంకా చాలామంది మాట్లాడారు. దాంట్లో ఆ తెలుగు తల్లి పైన ఒకటి రెండు పద్యాలు మాత్రం చదువుతాను. పాల కృమిగడల్ పచ్చి వెన్నై విచ్చి తీయని పూసలాయనేమో, కమ్మని మకరంద కనములు స్నేహించి చిన్నారి పలుకులై చిక్కెనేమో, సెలయేటి కులుకుటయారములు ముద్దు ముచ్చటలై మూరనేమో, ముద్దు ముచ్చటలై మీరనేమో, పాటకున్ పద్యమునకున్ అప్రముఖ ఒదిగి, పాటకున్ పద్యమునకున్ అప్రముఖ ఒదిగి చారు కవితారీతి వెలుగు మా తెలుగు తల్లి మెడకిదే మల్లెతండ, మా తెలుగు తల్లి మెడకిదే మల్లెతండ. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ, నేను తెలుగు వల్ల బుండ తెలుగో గండ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి మన భాషకు అంత గౌరవం అన్నటువంటిది ఉంది. తర్వాత నన్నయ్య గారి యొక్క బంగారు గిన్నెల్లో పసిరి గిన్నెల ఉగ్గు పాలు త్రాగి మన కవితామ తల్లి చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటిది. సోమయాజుల వారింట హోమవేదులకపై అల్లారు ముద్దుగా ఆటలాడి, భాగవతుల వారి పంచపాలీలలో మెత్తని శయ్యల నొత్తిగిల్లి, విద్యానగర రాజవీధులందు దిగ్గజంబుల మీదనే తిరిగి తిరిగి కంచు చేయబేరి మోగించుకొనుచున్న ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు, ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు.
దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు తెలుగు భాషను ఘనంగా నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం మన వ్యావహారిక భాషా ఉద్యమకారుడైనటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి. ఆనాడు ఆయన చేసినటువంటి వ్యావహారిక భాషా ఉద్యమం ఎంత తీవ్రమైనది అంటే శాస్త్రకారులు పండితులు ఎవరైతే ఉన్నారో వారు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. పండితుడు అనేటువంటి వాడు ఖచ్చితంగా గ్రాంధిక భాషనే నేర్చుకోవాలి అనేటువంటి నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే, లేదు ఈ భాష అనేటువంటిది అందరికీ సమృద్ధిగా రావాలి అనేటువంటి నినాదంతో ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చి వ్యావహారికంలో తీసుకొచ్చినప్పుడే తెలుగు భాష వెలుగుతుంది అనేటువంటి నినాదంతో ఆయన ఎంతో తీవ్రమైనటువంటి సంఘర్షణను ఎదుర్కొని ఇవాళ మనకు తెలుగు భాష పితామహుడుగా నిలిచినటువంటి వ్యక్తి. గిడుగు అంటే ఒక పిడుగు అనేటువంటి దృక్పథంతో ఇవాళ మనం అంతా కూడా సరళమైనటువంటి వ్యావహారిక భాషలో వాడుక భాషలో మాట్లాడగలుగుతున్నాం, పరీక్షలు రాయగలుగుతున్నాం అంటే ఇది ఆయన కృషి ఫలితమే అని మనము తెలియజేసుకోవచ్చు. కాబట్టి ఆయన కృషిని మనం ఎప్పుడూ మర్చిపోకుండా మన భాషను మనం ఎప్పుడు ఒక వెలుగు వెలిగించుకునేందుకు తెలుగు భాషలోనే మాట్లాడుకుంటూ పరభాషను గౌరవిస్తూ మనం ముందుకు సాగాలని తెలియజేసుకుంటాం. అందరూ అక్షరాలలోని అందములను, తెలుగు భాషలోని తీయందనమును, అక్షరాలలోని అందములను, కవుల కవితల యందు కమ్మని ధనంబును, కవుల కవిత యందు కమ్మదనంబును, ఒకడధరముగా కమ్మకైనా. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహామహులైన కవులకు, కళాకారులకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, తేనె కన్నా చక్కనైన తీయనైన ఇంద్రధనుస్సు లాంటి మన తెలుగు పదాలను ఎంతో చక్కగా మాట్లాడుకున్నటువంటి మనము ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం శుభదాయకం. ఇప్పుడు తెలుగు తల్లి మీద ఒక చిన్న 2 లైన్లు పాట పాడి మీకు వినిపిస్తాను. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులు దొరలు. మా తెలుగు తల్లికి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఇప్పుడు గౌరవనీయులు మన కమిషనర్ గారికి చిరు సత్కారం చేసేసి ఈ కార్యక్రమం చేస్తారు. సార్ ఇటు చూడు సార్. ఇతడు పురుషాయుషంబు వశించుగాక సకల మానవ సంఘవాంజలు ఫలింప. ఇతడు పురుషాయుషంబు వశించుగాక సకల మానవ సంఘవాంజలు ఫలింప. ఇతని యశము ఏపునుండు తాను పేర సకల దేవతాలోకములు సన్నతింప. ఈయన రాజా, ఈయన గోపాలకృష్ణ, ఈయన పుల్లారెడ్డి, ఈయన పల్లాకృష్ణ, ఈయన సుబ్రాయుడు, ఈయన చంద్రశేఖర్ జూనియర్ స్కూల్ 30 ఏళ్ళు కట్టినాడు విజయగడ్డ. ఈయన చెన్నై పూతలు ఇచ్చినారు తెలుగు పండితుడు. ఈయన చంద్రశేఖర్ రెడ్డి సార్. ఈయన సురేష్ డాక్టర్లు, ఆడిటర్లు, ఇంజనీర్లు, కళాకారులు, జానపద గాయకుడు. తర్వాత ఈయన బెన్ని ఈ